సార్ నమస్తే. నమస్తే అండి. సార్ సునీల్ శెట్టి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన 15 నెలల మనవరాలు రోజు గణపతికి నివేదించిన కొన్ని స్వీట్లను తీసుకెళ్ళి మోడీ చిత్రపటం దగ్గర నివేదనలాగా పెడుతుంది. ఒక భక్తితో, అంటే అంత చిన్న పాప, ప్రపంచం తెలియని పాపకు కూడా ఆయన ఫోటోని చూస్తే ఏదో ఆరాధించాలి అనే భావన కలుగుతుంది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అనుభూతి. సో సెలబ్రిటీస్లో కూడా మోడీ వర్షిప్ అనేది మనం క్లియర్గా చూస్తున్నాం. అంటే ఇలాంటి మాటలు, మోడీ భక్తి ఉంది ఆయనకు ఉంది చాలా స్పష్టంగా. ఇంతకు ముందు కూడా వారి దగ్గరికి వెళ్ళటము, మాట్లాడటము ఇవి జరుగుతాయి కదా సహజంగా. వారు చాలామంది సినిమా ఆర్టిస్టులతో ఇంటర్వ్యూలు చేయించుకునే ప్రయత్నం కూడా చేశాడు కదా ఇంతకుముందు. చేయించుకున్నాడు, కలుస్తూ ఉంటాడు తరచూ. అమిత్ షా గారు అయితే ఆ టైంలో ఎవరైతే రైజ్లో ఉన్నారో వాళ్ళని పిలిపించుకుని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. రామ్ చరణ్ లాంటి వాడు, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు, ప్రభాస్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఎవరిని వదలరు. ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్కి వీళ్ళతో ట్రావెల్ అవటం వలన వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. అందుకని వీళ్ళ మీద డిపెండ్ అవుతారు. అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు వాళ్ళని కదిలిస్తారు. కదిలించి కంట్రోల్లోకి తీసుకుని వీళ్ళ ద్వారా వాళ్ళని అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని ప్రజల మీద ఎలాగో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పాడు కదా సునీల్ శెట్టి, మా మనవరాలు పొద్దున్నే లేచి మోడీ చిత్రపటానికి నమస్కారం పెట్టుకుని ఆవిడ డేని ప్రారంభిస్తుంది అంటే గొప్ప ఇన్స్పిరేషనే. ఇలాంటి ఒక ప్రచార కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి ఆయన మానవాతీతుడిగా మార్చి ఆ అమ్మాయి అలా ఎలా అట్రాక్ట్ అయింది అనేది ఇప్పుడు ఒక డిస్కసివ్ పాయింట్గా మారుతుంది. డిబేట్లు పెట్టినా పెడతారు. పెట్టేసి అసలు ఇంత జనాలకి ఇంత ఎమోషనల్ కంటెంట్ని సరఫరా చేసినందుకు తన కోసం అతనికి ఏదో ఒక పని చేసి పెట్టి ఉండాలిగా గవర్నమెంట్ వైపు నుంచి. అది జరిగి ఉంటుంది. అది జరగటం వల్ల ఈయన ఇప్పుడు మా మనవరాలు చేస్తుంది. మొన్న నేను నిద్రపోతూ ఉండగా కల వచ్చింది, నాకు పుట్టబోయేటువంటి మనవడు తను పుట్టిన దగ్గర నుంచి మోడీని ఎవరేమైనా ఏదైనా చేసే పరిస్థితుల్లోనూ కనిపిస్తున్నాడు. వాడు అప్పుడే పుట్టి అక్కడ పడుకుంటాడు తల్లి పక్కన. ఆ నర్సు ఒక మైనారిటీ నర్సు ఇంకొక మైనారిటీ డాక్టర్తో మాట్లాడుతూ మోడీని ఏదో అనగానే ఈ పిల్ల కాలుతో తంతుంది. అలాంటి కళ వచ్చింది నాకు అని చెప్పాడు అనుకోండి. చెప్పినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చెబితే దండం పెట్టుకోవడం తప్ప మనం ఏం చేయగలం నరేంద్ర మోడీకి. అంటే ఇలాంటి నెరేటివ్స్ను వాళ్ళు ఇష్టపడుతున్నారు అంటే జనాలకి ఇలాంటివి కావాలని కోరుకుంటున్నారు. అలాంటివి వీళ్ళ నోట్లోంచి బయటకు వెడితే జనం కనెక్ట్ అయి ఉంటారు. అంటే ప్రతిదీ కూడా నెరేటివ్స్ ద్వారా పరిపాలిస్తున్నారు తప్ప వీళ్ళు ప్రజలకి ఒక సంతృప్తిని కలిగించడం ద్వారా పరిపాలించడం అనేది కాదు. ఈ మెదళ్లను కంట్రోల్ చేసుకొని ఆ మెదళ్ళలోకి ఏదో ఒకటి వేస్తూ ఉండాలి ఎప్పుడు. ఇలాంటి కంటెంట్ వేస్తే బెటర్, ప్రయోజనాత్మకంగా ఉంటుంది. స్వామి కార్యం స్వకార్యం అవుతాయి. అందుకని వాళ్ళు చాలా స్పష్టంగా సినిమా వాళ్ళని పిలిచి మీకు మా నుంచి ఏం కావాలో కోరుకోండి, మీ నుంచి మాకేం కావాలో మేము చెప్తాం, అది చేయండి. అది చేయడానికి మీరు అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత మీకు ఏం కావాలో చెప్పండి. ముందు మేము చెప్తాం మాకేం కావాలో, దానికి మీరు అంగీకారం అయితే మీకేం కావాలో చెప్పండి, దాన్ని ఎంతవరకు చేయగలమో చేద్దాం. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలు కొంత వారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు, అన్నిటినీ మేకప్ చేసుకుంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అయితే ఇది ఇప్పుడే కాదు, 2013లో అనుకుంటా ఒకే నెలలో అనుకుంటా రూపాయి విలువ కొంత డాలర్తో పోలిస్తే పడిపోయినప్పుడు అమితాబ్ బచ్చన్ మొదలుకొని అనుపమ్ ఖేర్, తర్వాత సునీల్ శెట్టి, అనేక సెలబ్రిటీలు, రోహిత్ శర్మ కూడా, ఆయన కూడా ట్వీట్ చేయటం జరిగింది కొంచెం వ్యంగ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రూపాయి విలువ మీద. సో ఇప్పుడైతే మరింత అప్పుడున్న విలువకి రెట్టింపు అయిపోయింది. పెట్రోల్ చూసుకున్నా కూడా నడుస్తోందండి, రూపాయి మైనస్ లో శరవేగంగా పెడుతోంది. దాని మీద వీళ్ళెవరు స్పందించరు. ఆ రోజున కూడా వీళ్ళ మెప్పు కోసమే యూపీఏ గవర్నమెంట్ మీద దాడి చేశారు వాళ్ళు. అనుపమ్ ఖేర్ కమిటెడ్, ఆయన కాషాయమే.
ఆయన కాషాయం ధరించిన సినిమా నటుడు కాబట్టి ఆయన మాటలు వేరు. అంతా కూడా తనకు వ్యక్తిగత సమస్యలు చాలా ఉన్నాయి. ఓకే. బాంబే, ఉత్తరప్రదేశ్ మధ్య సమస్యలు ఉన్నాయి ఆయనకి. అందుకని వాటిని కంట్రోల్ చేసుకోవటం కోసం ఆయన కొంచెం ప్రో గవర్నమెంట్ వ్యవహరిస్తూ ఉంటాడు. ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులు రీత్యా. ఎందుకైనా కాంగ్రెస్ను వదిలేసి న్యూట్రల్ అయిపోయి బయట ఉంటున్నాడు. ఇంతకుముందు ఆ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన పెద్ద మనిషే కదా. ఎందుకు న్యూట్రల్గా ఉంటున్నాడంటే రోజులు కావు కాబట్టి మనం వాళ్ళకు అనుకూలంగా ఉండి తీరాలి. అదే ఆయన క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ప్రకారమే ఆయన కుటుంబము వీళ్ళ సర్వీస్ చాలా చేశారు. ఆ పద్ధతిలోనే వ్యవహరిస్తారు ఎవరైనా సరే. ప్రతి హీరో వీళ్ళు వాళ్ళు అక్షయ్ అయితే అసలు పూర్తి సరెండరు. వారు ఎప్పుడు వారికే ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. వారికి ఏం అడగాలో ఎలా అభినయించాలో వారు చెప్తారు డైరెక్షన్. అమిత్ షా గారు పక్కన కూర్చుని ఇంకొంచెం ఎమోషన్ కావాలి, ఇంకొంచెం కిక్ కావాలి అంటే ఇది చేస్తాడు. అలా ఎవరితోనైనా ఏ డ్రామా అయినా ఆడించగలరాడు. అంటే ఈ వీళ్ళకున్నటువంటి లూప్ హోల్స్ మీద, వీళ్ళకున్నటువంటి సమస్యల మీద వాళ్ళ దగ్గర ఒక చిట్టా ఉంటుంది. అది ఓపెన్ చేసి చెప్తారు, బాబు నీకు బలానా చోట బలానా సమస్య ఉన్నమాట నిజమా కాదా? నిజమే. అసలు మీకెలా తెలుసు? నేను ఆ ఊరు వెళ్ళనే లేదు, తెలుస్తుంది. చెప్పు ఇప్పుడు నిజమా కాదా? నిజమే. దాని నుంచి బయటపడాలనుకుంటున్నావా? కోర్టు ద్వారా బయటపడాలనుకుంటే ఒక మెథడ్, నువ్వు వెళ్ళిపోయి నీ చావు నువ్వు చావు. లేదు మేము సెటిల్ చేయడానికి కనుక నువ్వు అంగీకరిస్తే మేము చెప్పేటువంటి పనులు కూడా చేయాల్సి ఉంటుంది. నీకు ఇలాంటి సమస్యలు ఎప్పుడు వచ్చినా మేము పట్టించుకుంటాం, నీకు సాల్వ్ చేసి పెడతాం. కానీ మాకు నువ్వు చేయాల్సిన పని ఉంటుంది దీనికి, ఇది చేయించుకున్నందుకు గాను. కాబట్టి మాకు ఇది ఇచ్చావు, మీకు కూడా మేము ఏదో ఇస్తాం, మా సమస్యలు కూడా చూడాలి. ఓకే సార్, ఒక నెల క్రితం క్రూడ్ ఆయిల్ ధర 138 రూపాయలు ఉన్నప్పుడు పెట్రోల్ ధర 100 రూపాయలు అరౌండ్, అంటే యావరేజ్గా తీసుకుంటే దేశవ్యాప్తంగా. కానీ ఈరోజు క్రూడ్ ఆయిల్ ధర అయితే $70 పడిపోయింది, $69 ఇప్పుడు. అయినా కానీ ఇప్పుడు పెట్రోల్ ధర 110 మించే ఉంది యావరేజ్ తీసుకున్నా కూడా. సో ఇప్పుడు ఇంత ఎక్స్పోనెన్షియల్గా, ఇంత డ్రాస్టిక్గా పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు 2014కి ఇప్పటికి పోలిస్తే సెలబ్రిటీలు ఎందుకని వాళ్ళ నోరు విప్పట్లేదు? అంటే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి అంటే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గటం వలన ఇక్కడ రేట్ల విషయంలో ఫ్లక్చుయేషన్ ఉండదు. ఇది చాలా కాలం క్రితమే నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి చెప్పేశాడు. అది రకరకాల ఏరియాల్లో అది ప్రభుత్వానికి జమ అవుతుంది. అంటే పెట్రోల్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ కాదు కాబట్టి వాళ్ళ మొనోపాలీ నడుస్తుంది, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్తారు, ధరలు వాళ్ళు నిర్ణయిస్తారు తప్ప వీళ్ళు ట్యాక్సులు తగ్గించుకుంటే స్టేట్ గవర్నమెంట్కి ఇక్కడ ఉన్న ప్రజలకు ఏదో మేలు చేయడానికి వీళ్ళు పెట్రోల్ ఉత్పత్తుల మీద, ఆ వ్యాపారం మీద వేసేటువంటి పన్నులు తగ్గించుకుంటే తక్కువ ధరకు ఇవ్వగలుగుతారు వీళ్ళు కూడా. కానీ వాళ్ళ మూడ్ అలా లేదు, అంటే టువర్డ్స్ పీపుల్ లేదు, స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామే. కాబట్టి మనకెందుకు వచ్చిన తాపత్రయమో అనుకుంటున్నారు. అందుకని వీళ్ళు కూడా సైలెంట్గా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నారు. ఎవడు ఏ రకంగానూ వేలు పెట్టి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. కొద్దిమంది మైకుల ముందు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ నోళ్ళు, వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు తొక్కించడానికి తగినంత మెకానిజము, నెట్వర్క్, జనాలు ఉన్నారు వీళ్ళ దగ్గర. అందుకని ప్రమాదమే. వీళ్ళు ధరలు తగ్గిస్తారనేది కాదు, ధరలు డెఫినెట్గా తగ్గవు, పెంచుకుంటూ పెడతారు. ధరలు తగ్గిస్తే జనాలు సోమరిపోతులు అయిపోతారేమో అని అమిత్ షా గారి బాధ. సోమరితనం పెంచకుండా రోజుకు 3 ఉద్యోగాలు చేస్తే తప్ప బతకలేని పరిస్థితి క్రియేట్ చేస్తే ఇంకో దాని గురించి ఆలోచించడు మనిషి, ఆ యంత్రంలో పడి బతుకుతూ ఉంటాడు. అలాంటి జీవితాల్లో ఒక్కొక్కడిని ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.